ఫ్రెండ్స్, భారతదేశంలోనే కాదు, అసలు ప్రపంచ దేశాల్లో గనుక మనం చూసినట్టయితే ప్రతి ఆ దేశపు అధ్యక్షుడికి ఎంతో గొప్ప విలువ ఉంటుంది. ఎందుకంటే అతను ఆ దేశం మొత్తాన్ని కూడా రిప్రజెంట్ చేస్తాడు. అయితే ఇక అమెరికా ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ గురించి చెప్పాలి అంటే అతను ప్రపంచ దేశంకు ఫస్ట్ సిటిజన్. అంటే ఎంత పవర్ఫుల్ వ్యక్తి, ఎంత పవర్ తన కింద ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటిది పూర్తిగా ట్రంప్ తన స్థానాన్ని, తన స్థాయిని రెండిటిని కూడా తనకు తానే దిగజార్చుకుంటున్నాడు. ఎంతలా దిగజార్చుకుంటున్నాడంటే అసలు దేహి అని బొచ్చ పెట్టుకుని అడిగే పాకిస్తాన్ దేశానికి కూడా లొంగిపోయి ఏం చేస్తున్నాడో తనకి అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. అసలు ఏం జరిగింది? ఏ ఏ రకంగా ట్రంప్ దిగజారిపోయాడు? మన భారత్ అమెరికాకి, పాకిస్తాన్‌కి కలిపి ఇచ్చిన ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఏంటి? అంటే ఇద్దరికి కలిపి ఒకటే వార్నింగ్ ఇచ్చింది. ఆ వార్నింగ్‌కి ఒక్కసారిగా ట్రంప్ ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి. అంతేకాకుండా ఆసిఫ్ మునీర్‌కి ఏ రకంగా ఈ ఈ మొత్తం వ్యవహారంలో ఎటువంటి పాత్ర అనేది కూడా మనం తెలుసుకుందాం. భారత్ పైన అమెరికా సుంకాలు విధించిన క్రమంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అమెరికాలో పర్యటన చేశాడు. 2 నెలల వ్యవధిలోనే అమెరికాకు 2 సార్లు పర్యటించడం ఈ ఆసిఫ్ మునీర్ రెండోసారి. అది కూడా చాలా షాకింగ్. ఎందుకంటే గతంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ట్రంప్ ఏర్పాటు చేసిన విందులో ఆసిఫ్ మునీర్ వెళ్లి పాల్గొన్నాడు. అయితే ఆ తర్వాత తాజాగా మరోసారి అమెరికాలో పర్యటించాడు. యుఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మైఖేల్ కురిల్లా పదవి విరమణ కార్యక్రమంలో మునీర్ పాల్గొన్నాడు. ఈ మేరకు తను చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే ఒళ్ళు బలుపు ఇంకా తగ్గలేదు. ఎందుకంటే మన భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరిట వాళ్ళ ఒక ఉగ్రస్థానాన్ని కూల్చివేసినప్పటికీ, ప్రకటించి వేసినప్పటికీ కూడా ఎవ్వరు కూడా అక్కడ మాట వినేటట్టు పరిస్థితులు కనిపించడం లేదు. కారణం ఏంటి అంటే అగ్రరాజ్యం పెద్దన్న అమెరికా అండగా ఉంది అన్న ఒకే ఒక్క యాటిట్యూడ్తో పాకిస్తాన్ ఇదంతా చేస్తుంది. అది పక్కన పెట్టేస్తే భారత్తో అక్కడ మీడియా ఏర్పాటు జరిగింది. అంటే బ్లాక్ టై డిన్నర్ అని అంటారనమాట. అందరూ అఫీషియల్స్ కొంతమంది వస్తుంటారు. అందులో ఈ ఒక జోకర్ కూడా వచ్చాడనమాట. అయితే భారత్తో భవిష్యత్తులో మీకు ఏమైనా యుద్ధం ముప్పు పొంచి ఉందా అని అంటే దానికి ఏమన్నాడంటే అసలు భారతే కాదు, సగం ప్రపంచాన్ని మేము ధ్వంసం చేసే శక్తి మాకుంది. అలాగే పాకిస్తాన్కు నీరు వెళ్లకుండా సింధు నదీ జలాలను భారత్ నిలిపివేసేస్తోంది. అది కూడా మాకు చాలా కోపంగా ఉంది. సింధు నదిపై భారత్ కొత్తగా ఒక డ్యామ్ కడుతోంది. ఆ డ్యామ్ పూర్తయ్యేంత వరకు మేము వెయిట్ చేస్తాం. పూర్తయిన తర్వాత 10 మిజైల్స్తో దాన్ని నేలమట్టం చేస్తామంటూ హెచ్చరించారు. అయితే ఆపరేషన్ సింధూర్ 4 రోజుల పాటు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పాకిస్తాన్ కోల్పోయిన నష్టాన్ని తమ ప్రజల ముందు బహిర్గతం చేశామని, ప్రపంచం ముందు వెల్లడించామని, కానీ భారత్ కూడా తమ కంటే భారీగా నష్టపోయిందని, ఆ దేశ ప్రజలు మాత్రం అది వినటం లేదు అంటూ ఏవో పిచ్చి కూతలు కూశాడు. అంతా బాగానే ఉంది. అయితే ఒక దేశం ఇక్కడ ట్రంప్ పరువు ఎలా పోయిందండి, అసలు ఏముంది దీనిలో అని మీరు అడగొచ్చు. అయితే ఇక్కడ చాలా పెద్ద దిగజారిన విషయం ఏంటి అని తెలుసుకునే ముందు ఒక మాట చెప్పాలి. ఇప్పుడు సాధారణంగా ఒక దేశం కనుక ఒక మంచి మార్గంలో వెళ్తోంది అంటే ఆ దేశ అధ్యక్షుడిది కొంతవరకు ప్రతిబింబిస్తుంది. అంటే ఆ దేశ అధ్యక్షుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు కానీ, ఆయన తీసుకున్న కొన్ని మంచి 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 పథకాలు కానీ, ఇవన్నీ ఎక్కువగా ఆ దేశాన్ని ప్రతిబింబిస్తుంటాయి. అయితే ట్రంప్ ఎంత దిగజారిపోయాడంటే ఎవరో పాకిస్తాన్కి సంబంధించిన ఒక ఫీల్డ్ మార్షల్ వచ్చి ఈ అమెరికా గడ్డ పైన ఉంటూ ఒక దేశాన్ని అణు ఆయుధాలతో మేము చంపేస్తాము అని బెదిరించడం అంటే ఇంతకన్నా దరిద్రపు గుట్టు పని ఇంకోటి ఉండదు. ఫ్రాంక్లీ చెప్పాలి అంటే అమెరికా గడ్డ పైన ఆసిఫ్ మునీర్ వచ్చి వేరే దేశాన్ని అందరి కళ్ళ ముందు చెప్తున్నాడు అంటే అసలు అది ఎంత దిగజారిన ఇది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పక్కన ట్రంప్ నోబెల్ పీస్ పథకం కోసం ప్రయత్నిస్తున్నాడు. అలాంటప్పుడు ఇదే నోబెల్ పీస్ పథకం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఇదే ఆసిఫ్ మునీర్ వచ్చి
అబ్బా అమెరికా దేశం చాలా గొప్పది, అమెరికా అధ్యక్షుడు ఇంకా గొప్పవాడు, అతనికి నమస్కారం చేసుకున్నా తప్పు లేదు అన్నట్టుగా అర్థం వచ్చేటట్టు చెప్పి నోబెల్ పీస్ పథకాన్ని కూడా తనకే ఇవ్వాలి అని నామినేట్ చేయడం మనందరికీ తెలిసిందే. మరి అలాంటి దేశంలోనే అలాంటి ఒక వ్యక్తి, అంటే నోబెల్ పీస్ పథకం అంటే అది ఒక శాంతి పథకం, అసలు అది ప్రపంచంలో ఎవరైతే ఎక్కువగా శాంతిని నెలకొల్పుతారో వాళ్ళకే వస్తుంది ఆ అర్హత. అటువంటి నోబెల్ పథకాన్ని ట్రంప్కి ఇవ్వాలని చెప్పిన ఆసిఫ్ మునీర్, అదే ట్రంప్ స్థావరమైన అమెరికా అందరూ ఒఫీషియల్స్ చూస్తుండగా ఒక దేశాన్ని న్యూక్లియర్ బాంబ్స్తో కానీ న్యూక్లియర్కి సంబంధించిన వాటితో కానీ మేము చంపేస్తాం అనడం ఎంత దిగజారిన పని. అంటే తనకు విలువ లేదు, ట్రంప్కి విలువ లేదు అక్కడ, ఆసిఫ్ మునీర్ వచ్చి డాన్స్ కడుతున్నాడు అక్కడ, అంతే కదా. ఎందుకంటే ఒక దేశాన్ని అంత దారుణంగా ఇంకొక దేశం ముందు అవమానించటము, అది కూడా ఈ రకంగా అసలు పొంతన లేని విధంగా చేయటము ఎంతవరకు దుర్భర స్థితిని సూచిస్తుందో మీరు అర్థం చేసుకోండి. అసలు దీన్ని బట్టి మీరు నాకు కామెంట్స్ ఇవ్వండి. అయితే ఇదే విషయాన్ని భారతదేశం కూడా స్ట్రాంగ్ వార్నింగ్ రూపంలో ఇచ్చింది. అసలు ఒక్క దెబ్బతో చెప్పాలి అంటే ఒకే దెబ్బకి రెండు పిట్టలు అంటారు చూసారా, అటువంటి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అటు పాకిస్తాన్కి ఇచ్చింది, ఇటు అమెరికాకు ఇచ్చింది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమెరికా ప్రోత్సాహంతో భారత్పై కీలక వ్యాఖ్యలు చేశాడు కదా ఈ ఆసిఫ్ మునీర్. అయితే భారత్ మౌలిక వసతులను ధ్వంసం చేస్తామని కూడా చెప్పాడు. అయితే దీనిపైన ఆసిఫ్ మునీర్ వ్యాఖ్యలకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా కౌంటర్ ఇచ్చింది. ఇలాంటి న్యూక్లియర్ బ్లాక్మెయిల్కు భారత్ తలొగ్గదని స్పష్టం చేసింది. తమ దేశ భద్రత కోసం అవసరమైన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపింది. అమెరికా గడ్డపై భారత్పై పాకిస్తాన్ బెదిరింపులకు పాల్పడ్డాన్ని ఖండించింది. అంతేకాక పాకిస్తాన్లోని ఉగ్రవాద సమస్యను, ప్రజాస్వామ్య ఫెయిల్ అంశాన్ని, ప్రభుత్వం మిలిటరీలో చేతుల్లోకి పోయిన అంశాన్ని ప్రస్తావించింది భారత్. అంతేకాకుండా ఒక దేశానికి సంబంధించిన కీలక పదవిలో ఉన్న వ్యక్తి ఇంకొక దేశపు గడ్డపైకి వెళ్ళి మరొక దేశాన్ని న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేయటం ప్రపంచ చరిత్రలో ఇది ఫస్ట్ టైం. అంటే ఎవ్వరు కూడా, అంటే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ దేశానికి వెళ్ళి వాడు వార్నింగ్ ఇచ్చుకోవచ్చు, కానీ అమెరికా గడ్డ పైన ఉండి ఇస్తున్నాడంటే అది ఎంత ట్రంప్ని లోకు కట్టినట్టు, అంటే వాడేం చేస్తాడులే అన్నట్టుగా అనమాట. ఇది బహుశా ట్రంప్కి అర్థమైందో లేదో తెలియదు, కానీ ప్రపంచ దేశాలకు ట్రంప్ ఒక వాల్యూ అయితే అర్థమైంది. అయితే దీనిపైన అటు భారతే కాదు ప్రపంచ దేశాలు కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి యూకే ప్రభుత్వం కూడా ఇటువంటిది సరికాదు అని చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఆసిఫ్ మునీర్ ఈ రకంగా ఆ పహల్గం దాడికి ముందు కూడా మనుషుల్ని రెచ్చగొట్టే విధంగా, మత కలహాల్ని సృష్టించే విధంగా మాట్లాడిన తీరు అప్పట్లో అది ఎవ్వరికి నచ్చలేదు. కానీ అలా జరిగిన 2 రోజులకే పహల్గం దాడి జరగడం, మన భారతదేశపు పర్యాటకులు దాదాపుగా 22 మందికి పైగా చనిపోవటం మనందరినీ ఎంత దిగ్భ్రాంతికి గురి చేసిందో తెలిసిందే. ఇటువంటి తీవ్రవాదతనాన్ని అమెరికా పెట్టి పోషిస్తూ మనమేదో మన వ్యాపారానికి సంబంధించిన డీల్స్ రష్యాతో కుదిరించుకుని ఆయిల్ కొనుగోలు చేస్తే రష్యా ఉక్రెయిన్ సంబంధించిన యుద్ధాన్ని మనం ప్రేరేపిస్తున్నామంటూ ట్రంప్ వాగిన వాటిలో నిజంగా ట్రంప్ కూడా అర్థం కాలేదేమో అనిపించింది. ఈ వీడియో గురించి మీరు కూడా ఖచ్చితంగా ఏదో ఒక కామెంట్ చేస్తే మాకు మీ మనసులో ఉన్న మాట అర్థమవుతుంది. అందుకన్నా ముందు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.